జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానంతో సమానమన్న విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. నేరేడ్కో విఎంఆర్డీఏ రక్తదాన శిబిరంలో రక్తదాతలకు పిలుపు. చిలకపేట టిట్కో గృహాలను సందర్శించిన టిట్కో చైర్మన్ అజయ్ కుమార్. పర్యటనలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ. వాయుగుండంగా బలపడిన ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయన్న విశాఖ వాతావరణ నిపుణులు. మనం చేసే రక్తదానం రోగులకు ప్రాణదానంతో సమానమని విఎంఆర్డీఏ చైర్మన్ మానం ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. ఈరోజు నేరేడ్కో విఎంఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరియాలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన ఉచిత వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ప్రవర్తించి రక్త కొరతను అధిగమించేందుకు ముందుకు రావాలన్నారు. వైరల్ డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో రక్తనిధి కేంద్రాలలో ఏర్పడిన రక్త కొరతను తీర్చేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అలాగే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియస్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా ఎన్డీఆర్ బ్లడ్ బ్యాంక్, రోటరీ, రెడ్ క్రాస్ మరియు అపోలో ఆసుపత్రుల సహకారంతో ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. నేరేడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్ మాట్లాడుతూ సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తించి ఈ తరహా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామన్నారు. రక్తదానం మనిషి జీవితాన్ని రక్షించే పవిత్రమైన కార్యమని, రక్త కొరతను ఎదుర్కొంటున్న సమయంలో అందరం ముందుండి ప్రాతినిధ్యం వహించడమే నిజమైన సేవ అని తెలిపారు. ఆయన కూడా స్వయంగా రక్తదానం చేసి మిగిలిన సభ్యులకు ప్రేరణనిచ్చారు. కార్యక్రమంలో నేరేడ్కో నార్త్ జోన్ ప్రెసిడెంట్ ఏ రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ దండమూడి పాపారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంఏ హుస్సేన్, వైవి చౌదరి, చీఫ్ ప్యాట్రన్ తాల్లూరి పూర్ణచంద్రరావు, ట్రెజరర్ కేవీవి సుబ్బారావు, టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి పోతన్ రెడ్డి, నేరేడ్కో ఎగ్జిక్యూటివ్ సభ్యులు, నెక్స్ట్ జెన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం ఉడా చిల్డ్రన్ థియేటర్లో అపోలో మరియు నేరేడ్కో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బ్లడ్ బ్యాంక్లో భూమాత గ్రూప్ సంస్థ తరపున మా మార్కెటింగ్ మిత్రులు, క్షేత్ర సిబ్బంది కూడా ఇవాళ హాజరయ్యి సుమారుగా 70 వరకు కూడా యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మా స్టాఫ్ అందరూ కూడా వస్తున్నారు. ఈరోజు ఇక్కడ అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి చేరువలో ఉండాలని చెప్పని ఈ విఎంఆర్డీఏ చేస్తున్నటువంటి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో భూమాత సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలని మా సంస్థ ద్వారా జరిపించడానికి నిర్వహించుకున్నారని ప్లాన్ చేసుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో మా సంస్థ తరపు నుంచి అందరికీ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ, రక్తదానం అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆవశ్యకత అయింది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత చాలామంది ఈ రక్తదానానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే కరోనా సమయంలో చాలామంది ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మా సంస్థ అధినేత తాలూకు ఆమె యొక్క మా ఎండీ గారి తాలూకు తల్లిగారు బ్లడ్ అనేటువంటిది ఇబ్బంది పడి దొరకకపోవడం దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ డొనేషన్ని మా సంస్థ ద్వారా కూడా నిర్వహించడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ అనేటువంటిది ఒక వ్యక్తి తాలూకు ప్రాణాలని నిలిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. సో డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అనేటువంటిది ఒక గొప్ప నినాదం ఇది. సో ఈ కార్యక్రమంలో మేమందరం కూడా రెగ్యులర్గా పాల్గొంటున్నందుకు మాకు అందరికీ కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ఈ రోజున హెల్త్ చెకప్ కూడాను ఇక్కడ చేయటం జరుగుతుంది. ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మనకి వైరల్ ఫీవర్స్, అట్లాగే టైఫాయిడ్, మలేరియా, ఇలా డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ అనేది ఎక్కువగా కేసులు వస్తున్నాయి. ఈ సమయంలో బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ నిల్వలు అనేది తగ్గుతూ వస్తున్నాయి. ఈ కారణం చేత బ్లడ్ బ్యాంక్స్ వారు మమ్మల్ని సంప్రదించిన తర్వాత మేము ప్రతి నేరేడ్కో నుంచి ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తూ ఉంటాము. ఈ రోజున విఎంఆర్డీ వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చేస్తూ ఉన్నాము. సుమారుగా 300 యూనిట్లు బ్లడ్ కలెక్ట్ చేయగలమని చెప్పేసి అనుకుంటున్నాము. దీని ద్వారా ఎంతోమందికి మనం సేవ చేసినట్టు అవుతుంది. సకాలంలో బ్లడ్ డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే వాళ్ళకి ప్లేట్లెట్స్ పడిపోవటము, దానివల్ల ప్రాణహాని కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి వారికి కాపాడటం కోసం ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి కూడాను
మా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ. ఈరోజు రియల్ ఎస్టేట్ కౌన్సిలే కాకుండా ఒక మానవతా దృక్పథంతో ఇటువంటి చక్కని కార్యక్రమం దాదాపు ఇప్పటికి 200 పైన చిలుక ఏదైతే రక్తదానం జరిగిందో అది మామూలు విషయం కాదు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు మేము కూడా ఈ యొక్క బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. నిజంగా రక్తదానం చాలా క్రియాశీలకమైన ఇది కార్యక్రమం. దాదాపు 200 పై చిలుక అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు. ముందుగా నేరేడుకో ప్రజలందరూ కూడా అభినందనలు. ఈరోజు విశాఖపట్నం ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈరోజు విఎంఆర్డీ అయితే కృషి చేస్తుంది. విఎంఆర్డీలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం హయాంలో అయితే అభివృద్ధికి అయితే ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు చేస్తున్నాము. ఇటీవల అయితే మాస్టర్ ప్లాన్ అయితే అశ్రేష అయితే విశేష స్పందన అయితే వస్తుంది. అనేక మంది గత పాలకులు అయితే కీలక వ్యక్తులు అనేక విధాలుగా ప్రజలను వేధించి ఇష్టానుసారంగా మాస్టర్ ప్లాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు ప్రజలు స్వయంగా వచ్చి ఈరోజు చాలా ప్రతి ఒక్కరు ఏదైతే గత పాలకులు ఏదైతే తప్పిదాలు చేశారో వచ్చి మాస్టర్ ప్లాన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ కూడా మీడియా ముఖంగా శ్వేతపత్రం విడుదల చేసి గతంలో ఏవైతే తప్పిదాలు జరిగాయి అవి కూడా మీకు తెలియజేసి అయితే మేము మారుస్తామని కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు నేరేడుకో మరింత ముందు చేయాలనుకోవడం మీ ద్వారా తెలియజేసి సెలవు తీసుకున్నాం. విశాఖ వైఎస్ఆర్సీపీ 32వ వార్డు అధ్యక్షుడు పిన్నింట్ల రాజారెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై దక్షిణ శ్రేణులతో కలిసి ఇంటింటా చంద్రబాబు అండ్ కోమోసాలను ప్రచారం చేశారు. అనంతరం వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ దగా, మోసం, వెన్నుపోటులో బాబుది 40 ఏళ్ల అనుభవం ఉందన్నారు. అదే అనుభవంతో ప్రజలకు సూపర్ 6 హామీలు పెట్టి సుమారు 1.5 ఏడాది గడిచినప్పటికీ ఒక్క హామీ కూడా పరిపూర్ణంగా అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన ఒక్క హామీలో కూడా కోతలు పెట్టి సగం మంది అర్హులు కలిగిన పేదలకు వాతలు పెట్టారన్నారు. సంచలనాత్మకమైన నిర్ణయాలతో నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు దేశానికే తలమానికంగా నిలిచాయన్నారు. కార్పొరేటర్ స్థాయిలో విద్యా వైద్యాన్ని పేదలకు చేరవేసిన ఘనత వైసీపీదన్నారు. నాడు నేడులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారన్నారు. అలాగే సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందజేసి 2.5 లక్షల కోట్ల ప్రజలకు ఖాతాల్లోకి వేశారన్నారు. రాజారెడ్డి మాట్లాడుతూ తమ అభిమాన నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన జరిగే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి సమితిలా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి రామానంద్, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, రాష్ట్ర ప్రజా విభాగం సెక్రటరీ రాజాబత్తుల భానుమూర్తి, సౌత్ అంగన్వాడీ విభాగం అధ్యక్షుడు కొనతల కృష్ణవేణి, వార్డు యూత్ అధ్యక్షుడు కోటి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సురపతి అప్పన్న, బాబుల శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలు పడుతున్న బాధలు చూసి ప్రజలకు అందించవలసిన సంక్షేమ పథకాలు ఎప్పుడైతే అందలేదో ఒక ప్రోగ్రాం డిజైన్ చేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిపించాలి. ప్రజలు ఈ సంవత్సర కాలంలో ఎంత నష్టపోయారు, రానున్న 3 సంవత్సరాల్లో ఎంత నష్టపోతారన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసిందిగా ఆదేశించడమైంది. ఆ కార్యక్రమాన్ని సౌత్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మా వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో 32వ వార్డులో మా కార్యవర్గం అందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మేము అనుకున్న దాని మీద ఎక్కువ స్పందన వచ్చి ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ఎమ్మెల్యే గారు ఆశ్చర్యపోయారు. ఇంత మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తే వాళ్ళే మాకు ఇంత నష్టపోయామని చెప్పడానికి వచ్చారంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని ఎమ్మెల్యే గారు బాధపడి, అయితే ఇలాంటి కార్యక్రమాలు జరిపించకుండా ప్రజలకి ఈ విషయాలు ఏమీ తెలియకుండా ఉండడం కోసం కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఈ కార్యక్రమం ఆపించడానికి ఎన్నో పన్నాగాలు పన్నింది. ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు గమనించి కార్యకర్తలకు అందరికీ ఒకటే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాలు మనం చేస్తాం, ఎవరైనా ఎటువంటి మనకి ఆంక్షలు విధించినా, మిమ్మల్ని ఏ రకమైన పోలీసు వేధింపులు చేసినా నేను ఉంటాను, నేను వస్తాను, మీపై ఎటువంటి కేసులు లేకుండా 24 అవర్స్లో మిమ్మల్ని బయటకు తీసుకొస్తానని కార్యకర్తలకు అందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఇంకా మేము లోతుగా తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇది వాసుపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడట్లేదు. ఒక సామాన్యమైన సగటు
ఒక బీసీ కుటుంబంలో పుట్టి ఒక మత్స్యకారుడిగా మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇంకా 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఆ రాశిపోలమాంబ అమ్మవారి సాక్షిగా, ఆ ఎర్నమ్మ అమ్మవారి సాక్షిగా కన్నెర చేస్తూ ఉన్నారు అమ్మవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మోసాలు చేసి ప్రజలకి నెరవేర్చలేని హామీలేమో వాగ్దానాలు చేసి సంవత్సర కాలం ఏ ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్చకుండా అన్నీ చేసేసామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. మేమేమైనా అంటే చేయలేదు అంటే మా నాలుగు మందమంట. డైవర్స్ పాలిటిక్స్. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏమిటంటే మా మీద కేసులు, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద కేసులు, ఎక్కడికి వచ్చినా సరే నిర్బంధించడం. ఈరోజు ఇక్కడ కూడా తెల్లవారే పోలీసులు వీడియోలు మహిళలు జడుస్తూ ఉన్నారు. ఏమో మా పథకాలు ఏమైనా ఇచ్చేవైనా కట్టేస్తారేమో అని చెప్పి, కేసులు పెడతారేమో అని చెప్పి భయపడతా ఉన్నారు. నేను ఈరోజు అందరికీ చెప్తా ఉన్నాను, మీపై కేసు అంటే నా మీద కేసు. 24 గంటల్లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అక్షర భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాలు, విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్షర భారతి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ జేసీబీ ప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చిన్నమ్మాయి మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ గత 15 సంవత్సరాలుగా పెందుర్తి మండల పాఠశాలల్లో పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. వీటితో పాటు వివిధ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో మొదటి 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తూ ప్రోత్సహించడం ఆనందదాయకమని అన్నారు. అక్షర భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత జేసీబీ ప్రసాద్ మాట్లాడుతూ ట్రస్ట్ సుమారు 15 సంవత్సరాల నుండి విద్యార్థులకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తుందని వివరించారు. అందులో భాగంగా ఈరోజు పెందుర్తి స్కూల్లో తొలి విడతగా 1250 మంది విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశామని తెలియజేశారు. దేవరాపల్లి మండలంలో ఉన్న 4 స్కూళ్లు కలుపుకొని సుమారు 34 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎలిమెంటరీ స్కూళ్లుగాను 3300 విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, స్లేట్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇంక ముందు తమ ట్రస్ట్ ఇదే విధంగా పేద విద్యార్థులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. నువ్వు వచ్చామా బాబా, నువ్వు వచ్చామా? అక్షర భారతి చారిటబుల్ ట్రస్ట్ మేము సుమారు ఈ సంవత్సరంతో 15 సంవత్సరాల నుంచి అక్షర భారతి ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి 15 ఏళ్ల క్రితం నేను నిర్ణయించుకున్నాను. అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి నోట్బుక్స్, అలాగే 10th క్లాస్లో మండలంలో ఉన్నటువంటి హైయెస్ట్ 1st, 2nd, 3rd, 4th, 5th ప్రైజ్ మనీస్ కూడా మా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఈ సంవత్సరం 3400 మంది పిల్లలకి 34 జడ్పీహెచ్ మరియు ఎంపీపీ స్కూల్స్కి కూడా మా ట్రస్ట్ ద్వారా నోట్బుక్స్ మరియు స్టేషనరీ ఏదైతే జామెట్రీ బాక్సు, పెన్స్, పెన్సిల్ కిట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు కొంచెము పేదరికంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి నా ద్వారా నాకు తోచినంత ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నేను ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఏదైతే నేను అనుకున్నానో ఆ స్కూల్స్ అన్నిటి కూడా విజయవంతంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా నేను ఇలాగే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అక్షర భారతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్ ప్రసాద్ గారు 1203 మంది విద్యార్థులకు పుస్తకాలు, జామెట్రీ బాక్సు, పిఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్ పెందుర్తికి అందజేసినందుకు
మా పాఠశాల తరపున మా ఉపాధ్యాయుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అంతేకాకుండా ఒక లాస్ట్ ఇయర్ కూడా 2 పిల్లలకు ఫస్ట్ సెకండ్ క్యాష్ ప్రైజ్ ఇచ్చారు 10th క్లాస్ విద్యార్థులకు. ఈ సంవత్సరం కూడా గ్రీష్మ అనే అమ్మాయికి మండలం 3rd వచ్చింది. ఆ అమ్మాయికి కూడా అందజేస్తానని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. అంతేకాకుండా మరి ఈ విధంగా అన్ని పాఠశాలలు సుమారు 3400 పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్నటువంటి అక్షరభారతి చారిటబుల్ ట్రస్ట్ని ప్రభుత్వం కూడా గుర్తించాలని, ఆయా పురస్కారాలు అందజేసినప్పుడు వీరిని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం కూడా వీళ్ళకి ఆ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. వారంతా నిరుపేద విద్యార్థులు. తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా సర్కారు బడిలో చదువుకుంటున్న సరస్వతి పుత్రికలు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం ఒక పూట వారి కడుపు నింపుతుంది. అయితే ఆ మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, మెనూ ప్రకారం అన్ని అందుతున్నాయా అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమేనని విశాఖ 1 టౌన్ క్వీన్ మేరీ స్కూల్ మిడ్ డే మీల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇదిగో ఇదే బ్రిటిష్ కాలం నాటి పురాతన క్వీన్ మేరీస్ పాఠశాల. పూర్వం ఇక్కడ చదువుకున్న విద్యార్థులు 80% ఉన్నత శిఖరాలను అధిగమించారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ విద్యాలయంలో పూర్వపు భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం నూతన భవనం నిర్మించింది. ఇప్పుడు ఆ భవనం పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. సన్సైడ్లు పెచ్చులుడి దర్శనమిస్తున్నాయి. ఇక స్కూల్ మైదానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈ రోజు కురిసిన చిన్నపాటి వర్షానికి ఎలా తయారైందో. ఇకపోతే మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే, ఒక కార్యక్రమం కవరేజ్ నిమిత్తం అక్కడికి వెళ్లిన ఈజీటీవీ న్యూస్ సిబ్బందికి మిడ్ డే మీల్స్ పంపిణీలో అవకతవకలు కానవచ్చాయి. మెనూ ప్రకారం పిల్లలకు పెట్టాల్సిన అన్నం, సాంబార్, కూర, గుడ్డులో కూర మాయమైన విషయం జీటీవీ సిబ్బంది కంటపడింది. అంతేకాదండోయ్, పిల్లలు తినే పౌష్టిక ఆహారమైన గుడ్డు చూడండి ఎలా ఉందో. కూర ఏమైందని వడ్డింపు మహిళను అడిగితే నీళ్లు నమిలారు. అయ్యో, కూర ఉంది, పొరపాటున చూసుకోలేదు, ఇదిగో ఇప్పుడే వడ్డించేస్తామని గరిటెలు తిప్పారు. జరిగిన ఉదంతాన్ని, స్కూల్ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ దృష్టికి జీటీవీ తీసుకెళ్లడంతో స్వయంగా ఆయనే వడ్డింపు వద్దకు వచ్చి నిలదీశారు. ఇక ముందు ఇలా జరిగితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా సరే, కూర వెయ్యడం ఈ ఒక్కరోజే మరిచారా, లేకుంటే ప్రతిరోజు మతిమరుపుని ప్రదర్శిస్తున్నారా అన్నదే ధర్మ సందేహంగా మిగిలింది. మ్యాక్సిమం వేదాంత కంపెనీ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని చాలా నీట్గా ఈ స్టేజ్ చేశారు. అదేవిధంగా ఈ గ్రౌండ్ కూడా చేయమని ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇక మున్సిపల్ ఏఈ గారు కూడా పిలిచి ఈ ఎక్కడైతే చిన్న చిన్న డ్యామేజ్ వర్క్ ఉన్నాయో ఆ వర్క్లన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. స్కూల్ను ఒక మోడల్ స్కూల్గా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే నిన్న కూడా కమిషనర్ గారిని కలవడం జరిగింది. సో ఏదైతే ఫస్ట్ నాకు తెలిసి కలెక్టర్ బంగ్లానికి ఉంటుంది డే 1 విశాఖపట్నం పుట్టినప్పుడు, దీన్ని కూడా వాళ్ళు టేకప్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో విజిటర్స్కి వచ్చే విధంగా చేయమని చెప్పడం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సును కూడా ఎక్కడైతే విక్టోరియా స్టాచ్యూ ఉంది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఈ ఆఫీస్ చూసుకొని కలెక్టర్ ఆఫీస్ విస్తృత మొత్తం అక్కడ చూసుకొని తర్వాత అక్కడ చర్చ్ ఉంది, రోజు చర్చ్ ఉంది, చర్చి, మసీదు, వెంకటేశ్వర టెంపుల్, క్రూజ్ టెర్మినల్, లైట్ హౌస్, ఆర్కే బీచ్ మీదుగా భీమిల వరకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఓల్డ్ టౌన్ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియపరిచే విధంగా ఈ ప్రాంతానికి పూర్తిగా ఒక కళ వచ్చే విధంగా తయారు చేస్తూ ఉన్నాం. అంతకంటే ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే, గతంలో ఇక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉండేది. దాని ప్లేస్లో ఇప్పుడు 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్ మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా ప్లస్ పైన ఎంఆర్ఓ ఆఫీస్ 2 కూడా ప్లాన్ రెడీ చేయమని చెప్పాం. ఈ ప్రాంతాన్ని పూర్తిగా కూడా ఈ ఓల్డ్ టౌన్ గోల్డ్ టౌన్గా చేస్తామని చెప్పాం. అదేవిధంగా చేయడానికి శక్తివంతం లేకుండా మా ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలందరితో కలిసి మమ్మల్ని చేస్తూ ఉన్నాం. ఒక సంవత్సరం తర్వాత ఈ ప్రాంతం అన్ని కూడా అన్ని స్కూల్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో, ప్రజలు ఎక్కడైతే
పేదవాళ్ళు ఉన్నారో గ్రహించి తల్లికి వందనం ఎలాగ వచ్చింది, దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం వసతులు, స్కూల్లో కావాల్సిన వసతులన్నీ కూడా ఒక్కొక్క కంపెనీతో నా ఫ్రెండ్ సర్కిల్లో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్కూల్ అప్పచెప్పడం జరుగుతుంది. ఇవాళ వేదాంత కంపెనీతో వాళ్ళతో మాట్లాడి 2-3 స్కూల్స్ వాళ్ళకి అప్పచెప్తాం. అలాగే విసిటీవీ వాళ్ళకి 2-3 స్కూల్ అప్పచెప్పు ఆ స్కూల్స్కి పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తిగా అక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చూసే విధంగా ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా డెవలప్ చేసి ఆ స్కూల్స్ డెవలప్ చేసి ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యే విధంగా ఈ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ హబ్గా చేయడంలో లోకేష్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో ఆయనకు అండగా ఉండడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణకు గాను 9 నుండి 14 ఏళ్ల బాలలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ను తల్లిదండ్రులు విధిగా వేయించాలని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ సమకూరుస్తున్న సిఎస్ఆర్ నిధులతో క్వీన్ మేరీ పాఠశాలలో చదువుతున్న 9 నుండి 14 ఏళ్ల బాలలకు లయన్స్ క్లబ్ ఆఫ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్తంగా హెచ్పివి వ్యాక్సిన్ను సీతమ్మధార్లోని లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆగస్టు నెలలో వేయనున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్పివిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈరోజు ప్రభుత్వ క్వీన్ మేరీ పాఠశాలలో అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మహమ్మారి క్యాన్సర్ నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే ఏకైక మార్గమని ఈ విషయంలో ముందుకు వచ్చిన సంస్థలను అభినందించారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగులు వారి బంధువులు పడుతున్న వేదనను చూస్తున్నామని 3,000 రూపాయల విలువ గల వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్న నేపథ్యంలో బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. సభకు అధ్యక్షత వహించిన చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రెహమాన్ మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ ఖరీదుతో కూడుకున్నదే అయినప్పటికీ పోర్టు సహకారంతో బాలలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నామని తల్లిదండ్రులు ఇందుకు సహకరించాలని కోరారు. ఆగస్టులో మొదటి డోసు, ఫిబ్రవరిలో 2వ డోసు వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సాదిక్, క్వీన్ మేరీ పాఠశాల ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ సిఆర్ఆర్ వర్మ, లయన్స్ క్లబ్ ఆఫ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి రవిచంద్ర, కోశాధికారి హరినాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం లయన్స్ క్లబ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకి పోర్టు వారి సహాయ సహకారాలతో ఆర్థిక సహాయం చేసింది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారు. మనం ఇచ్చేది క్వీన్ మేరీ హై స్కూల్లో 9 to 14 years పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నాము. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ ఏదైతే క్యాన్సర్ సర్వీక్స్ కారణం అవుతుందో అది రాకుండా మనం నిరోధించడానికి ఈ వ్యాక్సిన్ వేయటం అయితే జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ అయితే మనం 2 డోసులు వేయాలి. మొదటి డోసు ఇచ్చిన 6 నెలల తర్వాత సంవత్సరం లోపు 2వ డోసు వేయాలి. తప్పకుండా ఈ క్వీన్ మేరీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఇది ఎప్పటిదో పాతకాలంలో వచ్చిన మొట్టమొదటి గర్ల్స్ స్కూలు. ఇక్కడ ఆర్థికంగా కూడా వెనకబడిన చిల్డ్రన్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆర్థిక సహాయం ఇచ్చినట్టే కాకుండా వారి భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటానికి ఇప్పుడు ఏదైతే మనకు సర్వేలు చెప్తున్నాయో మనకి అవగాహన రాహిత్యంతో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ప్రపంచ దేశాల కంటే కూడా మన దేశంలో ఎక్కువగా ఉండటం 20% దాకా ఉండటం, చనిపోవటం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అవగాహన లేకపోవటం వల్ల అది రాకుండా మనం నిరోధించాలి అని అంటే ఈ వ్యాక్సిన్ తప్పకుండా 9 to 14 years పిల్లలకి ఇవ్వటం వల్ల తప్పకుండా భవిష్యత్తులో వీళ్ళకి 99% ప్రివెన్షన్ వస్తుంది. హెచ్పివి వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యత, దానివల్ల ఉపయోగిస్తే ఉన్నటువంటి ప్రయోజనాల గురించి మా మేడం గారు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా స్కూల్స్లో మేడం గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా సర్వీస్ చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు అత్యంత పేదలు ఉన్నటువంటి ఏరియా, ఈ స్కూల్లో అందరూ పేదలు ఉన్నారు. ఈ స్కూల్లో ఈ కార్యక్రమం పెట్టడానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు క్యాన్సర్ బారిన పడి చాలామంది చనిపోతున్న పేదవాళ్ళు, దాని రాకుండా ముందుగానే దానికి కొన్ని చర్యలకి తీసుకోవడానికి ఈ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా వేస్తూ ఉన్నారు. దాని కాస్ట్ సుమారు 3,000 ఉంటుంది. కాబట్టి పేదలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి మేడం ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ని ఎన్నుకొని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అన్ని స్కూల్లో చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ కమిషన్ ఆదేశాలను పాటించని అధికారులపై అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 కింద కేసులు పెట్టాలని
తెనాలి మల్లం విశాఖ జైల్ డెత్ ఘటనలో దోషులను కాపాడుతూ కమిషన్ ఉత్తర్వులను లెక్క చేయని ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని విదసం ఐక్యవేదిక జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రకు ఫిర్యాదు చేసింది. విశాఖ పర్యటనకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రను మల్లం మృతుడు సురేష్ భార్య మణి, కస్టడియాల్ మృతుడు తల్లి ఉప్పాడ నర్సయ్యమ్మ, గుడ్డిప అసైన్డ్ భూబాధితులతో విదసం నేతలు కలిసి సమస్యలు పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు మాట్లాడుతూ తెనాలిలో దళిత యువకులను నడి రోడ్డు మీద కొట్టిన ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. మల్లంలో సాంఘిక బహిష్కరణ జరిగితే కనీసం కేసు కూడా నమోదు చేయలేదని, గత ఏడాది విశాఖ సెంట్రల్ జైల్లో జరిగిన గౌరీశంకర్ కాస్టోఫియల్ డెత్ లో బాధితులపై నేటికి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం జైలు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నానికి ఎస్సీ కమిషను విచ్చేసింది. ఈ ఎస్సీ కమిషన్కి తన గోరు చెప్పుకోవాలని అటు విజయనగరం నుండి ఇటు కాకినాడ జిల్లా నుండి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నుండి అనేక మంది బాధితులు విదసం ఐక్యవేదిక తరఫున ఇవాళ కమిషను సభ్యులు వడ్డేపల్లి రామచంద్రని కలిసి మా సమస్యను వివరించడం జరిగింది. ముందుగా ఈవిడ పేరు మణి. ఈవిడ గత ఏప్రిల్ 17వ తేదీన మల్లంలో వలిశెట్టి జల్లుబాబు ఇంట్లో విద్యుత్ పనిచేస్తూ మరణించినటువంటి పల్లపు సురేష్ భార్య. ఇప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగి 3 నెలలైంది. ఈరోజు వరకు కూడా ప్రభుత్వం ఈ కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయ సహాయం అందించలేదు. ఉద్యోగులు ఇస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు. ఈరోజు కూడా ఈ కుటుంబం వైపు ప్రభుత్వం కళ్ళెత్తి చూడలేదు. పైగా ఈ కుటుంబం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, జనసేన కుటుంబం. కాబట్టి పల్లపు మణికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. ఈవిడ ఉప్పాడ గౌరీశంకరు తల్లి. గౌరీశంకరు గత సంవత్సరం జూలైలో జైల్లో మరణించాడు. ఆయన మరణానికి కారణం జైలు సిబ్బంది, వార్డర్లు, జైలు అని చెప్పి అంతర్గత నివేదిక బయటపెట్టింది. ఈరోజు వరకు వారి మీద చర్య తీసుకోలేదు. ఈ అమ్మకి జైల్లో చనిపోతే వచ్చేటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఆ చావు మీద సహజంగా జరగాల్సినటువంటి మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరగలేదు. ఇక ఇటువైపు ఉన్న గుడ్డిప బాధితుడు. గుడ్డిపలో 100 ఎకరాల భూమి 33 మందికి చెందింది. ఆ భూమి మీద విశాఖ కలెక్టర్ నివేదిక ఇచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ రోజుకు కూడా ఆ భూముల్ని వారికి స్వాధీనం చేయలేదు. అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి 338 ఆర్టికల్ ప్రకారం ఏర్పడినటువంటి ఎస్సీ కమిషన్కి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. అధికారులు విచారణకు రాకపోతే సమన్ చేసేటువంటి హక్కు ఉంది. అలాంటి సంస్థ కొన్ని ఆదేశాలు జారీ చేస్తే ఈ రోజు వరకు కూడా వాటిని పట్టించుకోలేదు కొంతమంది అధికారులు. ఇవాళ మేము వాటి స్పష్టం చేయదలుచుకున్నాం. ఎవరైతే ఎస్సీ కమిషన్ ఆదేశాలను పట్టించుకోరో వారు శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 ప్రకారం వారి మీద కూడా కేసులు పెట్టాలని, తెనాలి పోలీసుల మీద చర్య తీసుకునేటువంటి ఉన్నతాధికారుల మీద కూడా సెక్షన్ 4 ప్రకారం కేసు పెట్టాలని ఇప్పుడే వడ్డేపల్లి రామచంద్ర గారికి విదసం ఐక్యవేదిక తరఫున విజ్ఞాపన పత్రం ఇచ్చాం. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన చిలకపేట, సిఆర్స్ ప్రాంతాల్లో ఉన్న టిడ్కో గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా టిడ్కో చైర్మన్ కు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కలిసి స్వాగతం పలికారు. గత వైసీపీ పాలనలో జరిగిన అనాలోచిత నిర్ణయాల వల్లే టిడ్కో ఇళ్ల విషయంలో జాప్యం జరిగిందని అజయ్ కుమార్ విమర్శించారు. డీడీల రూపంలో డబ్బు చెల్లించిన ప్రతి అర్హుడికి ఇంటి హక్కు ఇవ్వడం కూటమి ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వమే అభివృద్ధికి మార్గమని, పేదవాళ్లందరికీ పక్కా ఇల్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తాము సందర్శించిన గృహాలలో లీకేజీ సమస్యలు గుర్తించామని, అలాగే మరికొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కందుల నాగరాజు, సాదిక్, వి భాస్కర్, వసంతలక్ష్మి, శివప్రసాద్ రెడ్డి, కె సింహాచలం, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ మిగిలిన నేను తిరిగిన టిడ్కో కాలనీస్కి ఇక్కడ ఏంటంటే వ్యత్యాసం, ఇక్కడ ఆల్మోస్ట్ 100% ఆక్యుపెన్సీ ఉంది. ఏ టిడ్కో కాలనీలో కూడా 20% పైన లేదు. ఇక్కడ 100%, 100% ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ ఉంది. అది ముందర ఒక మంచి పరిణామం. రెండోది, ఇక్కడ పోయినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. ముఖ్యమైన సమస్య ఇక్కడ వాళ్ళకి లీకేజ్, ఇళ్లలో లీకేజ్ అవుతున్నదని. మాతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, అలాగే మా టిడ్కో అఫీషియల్స్, సిఈ గారి నుంచి ఈఈ, డిఈ, ఏఈ అందరూ వచ్చారు. అందరూ కూడా వాళ్ళు చెప్పిన సమస్యలు విన్నారు. మా ఎమ్మెల్యే గారు, యాదవ్ గారు కూడా క్షుణ్ణంగా 1, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు ఎక్కి ప్రతి ఒక్క ఫ్లాట్ చెప్పిన ఫ్లాట్లా సందర్శించారు. దాన్ని ఏ విధంగా ఈ సమస్యల్ని మనం తీరుస్తామని చెప్పి వాళ్ళతో కూడా మేము ఇప్పుడు మీటింగ్ పెడతాం. తర్వాత మెయిన్గా లీకేజ్ సమస్య గురించి ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటామని చెప్పారు. టాటా ప్రాజెక్ట్స్ అనేది ఇల్లు ఏదైతే కట్టారో పెద్ద కంపెనీ, నిజంగా కూడా టాటా ప్రాజెక్ట్స్కి దేశం అంతా కూడా మంచి పేరున్నది. వాళ్ళకి చెప్పడం అయింది, మీరు మంచి పేరున్న కంపెనీ, ఇటువంటి సమస్యల్ని తక్షణమే మీరు దాన్ని తీసుకొని పరిగణలోకి ఈ సమస్యల్ని ఇక్కడున్న వాసులకి తీర్చాలని చెప్పి వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. ఆల్రెడీ డాబా మీదకి తీసుకుపోయి చూపించారు వాళ్ళు చేసే పని. ఎబాక్సీ కోటింగ్ చేస్తున్నాము నీళ్లు లీక్ కాకుండా పైనుంచి. అలాగే ప్రతి ఒక్క ఫ్లోర్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ చూసి చేస్తామని చెప్పడం జరిగింది. నేను ఆగస్టు 31వ తేదీ లోపల ఈ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తీర్చి నాకు రిపోర్ట్ పెట్టాలా అని మా ఏఈ గారిని, డిఈ గారిని కోరడం అయింది. గత 2 yearsగా ఆక్యుపై చేసినప్పటికీ టెక్నికల్గా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అన్నగా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటిని ఇమీడియట్గా ఒక 1-2 months దాన్ని పూర్తిగా రెక్టిఫై చేసి వాళ్ళకి పూర్తిగా ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఒక ప్రెస్టేజీ ప్రాజెక్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఇల్లు కట్టించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం లోకేష్ గారు కష్టపడతా ఉన్నారు. అదే బాటలో ఇవాళ టిడ్కో చైర్మన్ గారు కూడా ఎక్కడైతే ప్రాజెక్టులు అన్నింటిని సందర్శించి స్థానికంగా ఉన్న ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు కనుక్కొని వాటన్నింటి కూడా రెక్టిఫై చేయడానికి వచ్చినందుకు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా ఎన్నో కట్టే విధంగా ఈ పక్కన ఇంకొక సైట్ కూడా ఉంది, అన్నగా తీసుకెళ్తాం. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఆ వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, వీటి ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తా జిల్లాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా విజయనగరం జిల్లాలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. నిన్న ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుంచి కొంచెం మరలి వాయుగుండంగా పరిణమించింది. దీంతో అసోసియేట్ అయిన సర్క్యులేషన్తో పాటు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉండటం వలన రాబోయే వారం రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 3వ రోజు అధికమైన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉత్తర కోస్తా జిల్లాల్లో పడే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 3వ రోజు కొన్ని అధిక ప్రాంతాల్లో, తరువాత 3 రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 7వ రోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. దీంతో పాటుగా రాబోయే 5 రోజులు కూడా
కొంచెం ఉష్ణోగ్రతలు ఉండటం వలన సంవహన వర్షపాతాలు కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. తరువాత సుస్థిరమైన బలమైన గాలులు ఈరోజు రేపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ 3వ రోజు నుంచి 5వ రోజు వరకు కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు వీచే అవకాశం ఉన్నది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కోస్తా జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల ఈరోజు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదే రేపు పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన 5 రోజులు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశం కనిపిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానంతో సమానమన్న విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. నేరేడ్కో విఎంఆర్డీఏ రక్తదాన శిబిరంలో రక్తదాతలకు పిలుపు. చిలకపేట టిట్కో గృహాలను సందర్శించిన టిట్కో చైర్మన్ అజయ్ కుమార్. పర్యటనలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ. వాయుగుండంగా బలపడిన ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయన్న విశాఖ వాతావరణ నిపుణులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.